హలో అండి, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. తెల్లారితోనే చాలా ఎర్లీ మార్నింగు చూడండి, అంత మేఘాలు. అది ఋతుపవనాలు వచ్చాయి అంటున్నారు కదా, అంటున్నారు కానీ వర్షాలు అయితే ఎక్కువ రాలేదండి. మొన్న ఒక్కరోజే ఒక జల్లు పడింది. ఇంకా బుడ్డగాడు చూడండి నన్ను పిలుస్తున్నాడు గేట్ తీయమని చెప్పేసి. నేను అక్కడ నిలబడి ఉంటాను, ఆ మెట్టు మీద నిలబడి తీస్తుంటాను. గేట్ తీయడానికి రమ్మని చెప్పి వెళ్తుందండి. పోయి అక్కడ నిలబడద్ది చూడండి. గేట్ తీసేస్తే దానికి హ్యాపీ అనమాట, వెళ్ళిపోద్ది. కొంచెంసేపే ఆడుకుంటుంది. ఒక 10-11 లోపల వచ్చేస్తుంది మళ్ళీ. అంతకంటే తర్వాత అది ఉండదు. అప్పుడు వచ్చాక నేను శుద్ధంగా ఒళ్ళు అంతా కడిగేస్తాను. సోపేసి శుభ్రంగా కడిగేస్తాను, ఆరబెట్టుకొని ఇంట్లోకి వస్తుంది. ఇంకా ఇదైతే కిచెన్ అంతా సర్దేస్తూ ఉన్నాను. నైట్ తోమి పెట్టేసి ఉంటాను కదా సామాన్లు అన్నీను. అది మాత్రం నేను డైలీ చూపకపోయినా డైలీ ఉండే డ్యూటీ ఏంటంటే నైటు ఈ సామాన్లు అన్నీ తోమి పెట్టుకొని ఉంటాను. ఇవన్నీ కంపల్సరీ సర్దుకుంటూ ఉండాలి. ఇంకా చెప్తుంటాను కదా, నేను నైటే అదంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. స్టవ్ క్లీన్ చేసి పెడతాను, ఆ గ్యాస్ బండ, ఇంకా ఆ పక్కన ప్లాట్ఫారం అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకొని ఉంటాను. కాకపోతే ఇవి తోమేది మాత్రం నైటే తోమేసుకుంటాను. మార్నింగ్ టైంలో నేను ఎప్పుడు తోమను. నైట్ తోమేసి అక్కడ పెట్టానంటే, ఇంకా ఆ తట్ట ఒకటి తెప్పించున్నాను కదా నేను స్టీల్ది, అది మర్చిపోతున్నా రోజు. ఈ మధ్య అప్పుడు కొన్నాను కదా, అమెజాన్లో అంటున్నాను, డిమార్ట్కి వెళ్ళి కొన్నాను కదా ఈ సామాన్లు తోమి వేసుకునేది. అది ఆ కింద ర్యాక్లో పెట్టున్నాను. రోజు మర్చిపోతాను. తెల్లారి సర్దేటప్పుడు గుర్తొస్తుందండి, అబ్బా ఆ తట్లో వేసుంటే ఇక్కడంతా వాటర్ పడకుండా ఉండేవి కదా, అది ఎందుకు నేను వేయలేదు, మర్చిపోతూ ఉన్నాను. డైలీ ఏదో ఒక విషయంలో అది మర్చిపోతూ ఉంటాను అన్నమాట. ఇంకా ఇదంతా అయితే వాటరు, ఇప్పుడు ఈ గిన్నెలు తోమిన వాటర్ అన్నమాట, అక్కడంతా ఉండిపోతాయి. అవన్నీ అలాగా క్లీన్ చేసేస్తే ఆరిపోతుందిలే అని చెప్పేసి. చూడండి, సూర్యకిరణాలు అయితే కిటికీలో నుంచి బాగా మొహం మీద పడుతుంటాయండి. మాకు అంత టైం పట్టద్ది. నేను బయట పని చేసుకుని లోపలికి వచ్చేసరికి ఇప్పుడైతే ఎర్లీ మార్నింగే లేచేస్తూ ఉన్నాను నేను. ఇది వరకట్ట అంత లేట్ కూడా అవ్వడం లేదు నాకు. వీడియోలది త్వరగానే చేసేసుకుంటా ఉన్నాను. అందుకని తొందరగా పడుకుంటున్నాను కాబట్టి మార్నింగ్ కూడా కొంచెం చాలా ఎర్లీ మార్నింగే లేచేస్తూ ఉన్నాను. నేను బయట పని చేసుకొని వచ్చేసరికి ఉదేస్తుంది, ఎండ వచ్చేస్తుంది అనమాట. ఇదైతే మేగడ నేను చెప్తా ఉంటాను కదా, నిన్న పాలు నైట్ కాసేసి చల్లారాక ఫ్రిడ్జ్లో పెడతాను. మార్నింగ్ కల్లా అలాగ మేగడ చెక్కులాగా కట్టేసుకుంటుంది చూడండి, అలాగ వచ్చేస్తుంది. అదంతా గిన్నెలోకి అయితే తీసి పెట్టేసుకుంటాను నేను. ఈ మేగడను ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 15 రోజులకో 20 రోజులకో అలాగా వెన్న చేసుకొని నెయ్యి చేసేస్తూ ఉంటాను నేను. చూడండి, బాగా వచ్చింది కదా, బాగానే వస్తుంది. ఒక చేతి నిండా వచ్చేస్తుంది మేగడ అయితే. అది అంతా వెన్న వచ్చేసరికి దాంట్లో ఇంకా కొంచెం తగ్గద్ది. మేగడైతే కొంచెం ఎక్కువలాగా అనిపిస్తుంది, కానీ మళ్ళా అది చేశాక వెన్న మాత్రం చాలా తక్కువనే అనిపిస్తుంది. ఇంకా అదైతే చేసేసి పాలు కాసేసుకుంటున్నాను. కాఫీ కలిపేసుకుందాంలే అని. ఆల్మోస్ట్ ఎక్కువ నేను ఒక్కదాన్నే ఉంటే మాత్రం కాఫీయే కలిపేస్తున్నానండి. టీ పెట్టడం లేదు. అది మళ్ళీ ఇంకొక గిన్నెలో పెట్టాలి, మళ్ళీ అది ఇంకోసారి తోముకోవాలి అని చెప్పేసి. ఈ ఫ్రిడ్జ్లో పాలు ఉన్నాయి కదా, ఆ పాలల్లో చేయబెట్టాను కదా, జిల్లు మంటుండింది కదా, అది కళ్ళకు పెట్టుకుంటున్నానండి. బాగా కళ్ళు చల్లంగా ఉంటుంది, వేడిగా ఉంటాయి కదా మార్నింగే. అవి కళ్ళ మీద పెట్టుకుంటే చల్లంగా బలి సగిచ్చినట్టు ఉంటుంది కదా, అలాగ పెట్టుకుంటే అని ఆ పని చేస్తూ ఉంటాను నేనైతే.
ఇదైతే ఈ రాగి బాటిల్ నేను వాటర్ తాగుతున్నాను కదా, ఈ బాటిల్ మాకు గిఫ్ట్ వచ్చిందనమాట. మా పెదనాన్న కొడుకు కూతుర్ది ఎంగేజ్మెంట్ అయితే అందరికీ ఇచ్చారు. ఈ కాపర్ బాటిల్స్ ఇచ్చారు. చాలా బాగున్నాయండి, క్వాలిటీ బాగున్నది. లోపల కూడా అంతా కాపరే అనమాట. బయట పక్కే కాకుండా లోపల సైడ్ కూడా ఒక్కోసారి కోటింగ్ లాగా లేకుండా మొత్తం కాపరే. నేనేం చేస్తున్నాను, అది వచ్చినప్పటి నుంచి డైలీ నైట్ వాటర్ అందులో పోసి పెట్టేసుకుంటున్నాను. మార్నింగు తాగుతూ ఉన్నా. అలాగ తాగితే మంచిది అంటుంటారు కదా, కాపరు బిందెలో కానీ నీళ్లు నిలవ పెట్టుకొని మనం మార్నింగే తాగితే దాంట్లో హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అని అంటారు. నేను ఈ బాటిల్ వచ్చినప్పటి నుంచి మాత్రం భలే వాడుతున్నాను, బాగా వాడుతున్నాను. ప్రతిరోజు నైట్ దానికి పోసి పెట్టుకుంటాను. మార్నింగు వాటర్ తాగుతాను, గుర్తొచ్చినప్పుడు తాగుతూ ఉంటాను నేనైతే. అది అలాగ అనిపించింది, బాగా బాగా యూజ్ అవుతూ ఉన్నది అలాంటివి. ఈరోజైతే మార్నింగు చల్లగా ఉండింది కానీ 11 ఆ టైం నుంచి బాగా ఎండ వచ్చిందండి. అసలు ముందే నా ఫేస్ వచ్చేసి భలే ఆయిల్ ఫేసు, ఊరికే చెమటలు కారేసి జిడ్డు జిడ్డు అయిపోతూ ఉంటుంది. స్నానం అయి చేసేసాక కూర చేస్తూ ఉన్నాను. మార్నింగ్ టిఫిన్కి అయితే నేనేమి చేయలేదు. నైట్ అన్నం ఉంటే అది తినేసి తర్వాత స్నానం అయి చేసి మధ్యాహ్నం కూరకైతే ఈ గుడ్లు పులుసు పెడతాం కదా మామూలుగా, అవి అయితే చేస్తూ ఉన్నాను. ఇవి అయిపోయాక స్టిచ్చింగ్ ఉన్నదండి, నాకు జాకెట్లు అవి ఉన్నాయి. నావే, వేరే వాళ్ళే అయితే కాదు, నావే చాలా రోజుల నుంచి పెండింగ్ పెట్టున్నాను. అవన్నీ కుట్టుకుందాంలే అని చెప్పేసి ముందు కూర చేసేసాను అనుకోండి, ఈ రోజుకి మా సాయంత్రానికి ఇప్పటికి ఒకేసారి చేసేస్తే ఉంటుంది అని చెప్పేసి ఆ పని చేసేస్తా ఉన్నాను హడావిడిగా. మామూలుగా ఎగ్ పులుసు అంటే మన వీడియోలో నేను చేసున్నాను అంతకుముందు. మామూలుగా తాలింపులోనే టమాటాలు ఉల్లిపాయలు బాగా వాడ్చేసి మనం చింతపండు పులుసు వేసుకొని ఇలాగా చేసేయడమే. కాకపోతే ఆ తాలింపులోనే ఆవాలు జీలకర్ర మెంతులు కొంచెం ఇంగవ వేసుకుంటే పులుసు చాలా బాగుంటుంది. కాకపోతే నేను ఇక్కడ ఏంటంటే టమాటాలు కొంచెం ఎక్కువ వేసాను, గుత్తంగా ఉంటుంది, గుజ్జు గుజ్జుగా బాగా కలుపుకోవడానికి అని చెప్పి. మామూలుగా నీళ్ళులాగా పోసుకొని అయినా ఒక టమాటా ఒక ఉల్లిపాయ వేసుకొని చిన్న పులుసు ఎక్కువ పోసుకొని కూడా చేసుకుంటూ ఉంటారు. నేను కూర చిక్కగా ఉండాలని అయితే ఈ విధంగా చేశాను. చూడడానికి చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా సైడ్ బాగా చేసుకుంటారు కోడిగుడ్లు పులుసు అనేది, మా సైడ్ బాగా చేసుకుంటారు. మా నెల్లూరు సైడు నేను కొన్ని ఊర్లలో తిరిగాను కానీ ఎక్కువ మసాలా కూరలు చేస్తారు కోడిగుడ్లతోటే. చింతపండు పులుసు వేసి అలాగ ఎక్కువ చేయరు. మా సైడ్ బాగా స్పెషల్గా చేస్తారు, చాలా బాగుంటుంది. ఈ విధంగా కోడిగుడ్లు పులుసు చేసుకుంటే ఈ గుడ్లకి మనం ఘాట్లు పెట్టి అందులో వేస్తాం కదా, వాటికి కూడా బాగా పులుపు ఉప్పు అవన్నీ బాగా పట్టద్ది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈరోజైతే అంతా ఇప్పుడు దాకేనండి వీడియో తీసింది, మధ్యాహ్నం దాకే తీశాను. ఇంక మధ్యాహ్నం నుంచి ఫుల్ స్టిచ్చింగ్ ఉన్నది, అందుకని చెప్పేసి నేనైతే ఎక్కువ షూట్ చేయలేదు. నేను కూర దాంట్లోకి తీసి పెట్టాను కదా, ఆ బాండట్లోనే అన్నం వేసేసుకొని కలిపేసుకొని, అంటే చాలా టేస్ట్ ఉంటుందండి అలాగ చేసుకుంటే. మీలో ఎవరన్నా అలాగ చేసుకుంటారా లేదా అని నాకు కామెంట్ చేయండి. ఏదైనా కూరలు నేను షిఫ్ట్ చేసినప్పుడు మాత్రము దబర్లో నుంచి అయినా బాండలో నుంచి అయినా నేనైతే కొంచెం అన్నం అయితే అందులో వేసి కలిపేసి నేనైతే తినేస్తాను. నాకు భలే ఇష్టం అలాగ లాస్ట్లో వేసి కలుపుకొని తినడం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. అది మీకు ఎవరికన్నా అలాంటి అలవాటు ఉందా, నాకే అలాగ అలవాటు ఉందా, ఎవరైనా అలవాటు ఉంటే కామెంట్ చేయండి. ఇంకా అది అయిపోయింది ఈ రోజుకైతే. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.